హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్దూస్ వంటశాల. సీజన్తో సంబంధం లేకుండా మనకి ఎప్పుడూ అందుబాటులో ఉండే క్యాబేజీతో చేసుకునే నిలవ పచ్చడిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చెప్పినట్లు పెట్టి చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి 1 నిమిషం పాటు వేయించుకొని బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. అదే కడాయిలో 1 కప్పు నీళ్లు పోసి 50 గ్రాముల చింతపండు, అంటే సుమారు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకొని చల్లార్చిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసిన పొడిలో వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయిలో 100 గ్రాముల ఆయిల్ వేసి బాగా వేడయ్యాక 4 ఎండుమిరపకాయల ముక్కలు, 2 రెబ్బల కరివేపాకు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, కచ్చాపచ్చిగా దంచిన 10 వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి కలుపుకొని 1 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి 1 నిమిషం పాటు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. పచ్చడి కలుపుకోవడానికి శుభ్రంగా పొడిగా ఉన్న ఒక గిన్నెలో ముందుగా తరిగి పెట్టిన 1/2 కేజీ క్యాబేజీ ముక్కలు వేసి 4 టేబుల్ స్పూన్ల కారం, 3 టేబుల్ స్పూన్ల ఉప్పు, ముందుగా మిక్సీ పట్టుకున్న చింతపండు మిశ్రమం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకోవడంలోనే ఉందండి అసలు టేస్ట్ అంతా. ఇలా కలపడం వల్ల ముక్కకి ఉప్పు కారం బాగా పడుతుంది. ఇప్పుడు ముందుగా చల్లార్చిన తాలింపును ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. అంతే అండి, క్యాబేజీ పచ్చడి రెడీ. ఈ పచ్చడిని ఎయిట్ జార్లో వేసుకొని భద్రపరుచుకుంటే కనీసం 10 నుండి 15 రోజులు నిల్వ ఉంటుందండి. ఈ పచ్చడిని కనుక వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే అబ్బా అదరహో అనాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.